Hello students, welcome to Victory Studies. Okay students, మరి వీడియోలో పర్ముటేషన్ అండ్ కాంబినేషన్ లోని ఎక్సైజ్ 6.d లోని సెక్షన్ 3 లోని 5 క్వశ్చన్స్ చెప్పడం జరుగుతుంది. స్కిప్ చేయకుండానండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఎక్కువ మందికి షేర్ చేయడానికి ట్రై చేయండి. అలాగే టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా జాయిన్ అవ్వండి. చాప్టర్ వైజ్ వెయిటేజ్ అలాగే 10th క్లాస్ వాళ్ళ కోసం ఎవ్రీ లెసన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా సెండ్ చేయడం జరుగుతుంది. చాప్టర్ వైజ్ వెయిటేజ్ కావాలనుకుంటే 10th క్లాస్ వాళ్ళు, ఇంటర్మీడియట్ వాళ్ళు, అలాగే మీరు మోడల్ పేపర్స్ కావాలనుకున్నా అంటే గవర్నమెంట్ రిలీజ్ చేసిన మోడల్ పేపర్స్ పబ్లిక్ ఎగ్జామినేషన్ సంబంధించి కూడా మీరు కావాలనుకుంటే డౌన్లోడ్ అవ్వండి. ఖచ్చితంగా మీకోసం పంపడం జరుగుతుంది. ఓకే స్టూడెంట్స్, మా టాపిక్ లోకి వెళ్ళిపోదాం టైం వేస్ట్ చేయకుండా. ఎక్సైజ్ 6.d లోని సెక్షన్ 3 లోని ఫస్ట్ 5 క్వశ్చన్స్ అన్నమాట. ఇంకా మొత్తం ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. చాలా ఈజీగానే ఉంటుంది. ఈ ఫార్ములాస్ కొంచెం ఒక కండిషన్ అనేది అర్థమవుతే చాలా ఈజీగా ఉంటుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అయితే నేను ఇక్కడ స్టార్ గుర్తు వేస్తాను, అది గుర్తు పెట్టుకోండి. ఓకే, ఇక్కడ చూడండి, త్వరగా అయిపోతుందా. ప్రూవ్ దట్ 4nc2n by 2ncn equal to 1 into 3 into 5 dash 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 4 into n minus 1 by 1 into 3 into 5 dash 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 2n minus 1 whole square. అంటే ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని, అంటే ఈ LHS ని బేస్ చేసుకొని RHS గా ఇదంతా ప్రూవ్ చేయాలి. చాలా సింపుల్ ట్రిక్ లోనే చెప్తాను. స్కిప్ చేయకుండా వినండి, అర్థమవుతుంది. స్కిప్ చేయొద్దు, ప్రాబ్లం అయితే ఇంపార్టెంట్, స్కిప్ చేయొద్దు. ఓకే, 4 మార్క్స్ రానికి వెరీ ఇంపార్టెంట్. ఓకే, సొల్యూషన్ గివెన్ ద, మీరు క్వాలిటీ కావాలనుకుంటే మీ యూట్యూబ్ లో సెట్టింగ్స్ లో హై క్వాలిటీ అని పెట్టుకోండి, క్లారిటీ కనపడుతుంది. ఓకే, గివెన్ ద 4nc2n by 2ncn. ఓకే, ఇక్కడ గమనిస్తే మనకి ఏముంది, ఇక్కడ చూడండి, NCR ఫార్ములా ఏమవుతుంది, n ఫ్యాక్టోరియల్ బై r ఫ్యాక్టోరియల్ ఇంటూ n మైనస్ r ఫ్యాక్టోరియల్. అంటే ఇది n, ఇది r. n ఎంత ఇక్కడ వాల్యూ 4n, r వాల్యూ ఎంత 2n. ఓకే, క్లియర్. అంటే ఫస్ట్ ఏంది మనకి n ఫ్యాక్టోరియల్. n ఫ్యాక్టోరియల్ అంటే ఏంది మనకి 4n ఫ్యాక్టోరియల్ బై, తర్వాత ఇక్కడ చూడండి r ఫ్యాక్టోరియల్. r ఫ్యాక్టోరియల్ అంటే 2n ఫ్యాక్టోరియల్ ఇంటూ n మైనస్ r. n ఎంత 4n మైనస్ r ఎంత 2n. ఏంటి ఫ్యాక్టోరియల్ కదా. ఓకే, బై. ఓకే, ఇక్కడ చూడండి, ఇది మాత్రమే ఇప్పుడు ఇదంతా చేసింది. ఇప్పుడు కింది దానికి మళ్ళీ ఏముంది ఫార్ములా, ఇదే ఫార్ములా. అంటే ఇదంతా n, 2n అంతా ఇప్పుడు n, ఈ n మాత్రమే r అన్నమాట. ఓకే, క్లియర్. n ఫ్యాక్టోరియల్, n అంటే ఎంత 2n ఫ్యాక్టోరియల్ బై, తర్వాత r ఫ్యాక్టోరియల్. r ఎంత ఇక్కడ n ఫ్యాక్టోరియల్ ఇంటూ n మైనస్ r. n ఎంత ఇక్కడ 2n మైనస్ r ఎంత n. ఓకే, ఫ్యాక్టోరియల్. ఇప్పుడు దీన్ని రెసిప్రోకల్ అనేది చేద్దాం. ఏంటి రెసిప్రోకల్ అంటే డినామినేటర్ ఉన్నదాన్ని రెసిప్రోకల్ అంటే కింద ఉన్నదాన్ని పైకి, పైకి ఉన్నదాన్ని కిందికి రాసుకుంటాం. ఇది అలాగే ఉంటుంది నోమినేటర్ లో ఉండేది. ఓకే, 4n చూడండి, ఇక్కడ 4n ఫ్యాక్టోరియల్ బై, ఇది అలాగే ఉంటుంది నోమినేటర్ లో ఉన్నది 2n ఫ్యాక్టోరియల్ 4n మైనస్ 2n ఫ్యాక్టోరియల్. ఏం చెప్పాను, రెసిప్రోకల్ అంటే ఇది కింది పైకి, పైది కిందికి. అంటే n ఫ్యాక్టోరియల్ 2n మైనస్ n ఫ్యాక్టోరియల్ బై, తర్వాత 2n ఫ్యాక్టోరియల్. ఓకే, క్లియర్. ఇది ఏం చేశాను, రెసిప్రోకల్ చేశాను. అంటే కింది పైకి, పైది కిందికి రాసుకున్నాను. ఇది అలాగనే ఉంది చూడండి. ఓకే, ఇంకా ఇప్పుడు సింప్లిఫికేషన్ చేద్దాం. ఇక్కడ చూడండి, 4n ఫ్యాక్టోరియల్ బై 2n ఫ్యాక్టోరియల్ ఇంటూ, ఇక్కడ చూడండి 4n లో కల్లా 2n పోతాయి. అంటే 4 ఎన్నులు ఉంటాయి, 4 ఎన్నుల్లో కల్లా 2 పోతాయి. ఎంత ఉంటుంది, 2 ఉంటాయి. 4 ఎన్నులు ఉంటాయి, 4 ఎన్నుల్లో 2 పోతే ఎన్ని ఉంటాయి, 2 ఉంటాయి అనమాట. అంటే 2n ఫ్యాక్టోరియల్ చూడండి. ఓకే, ఇంటూ తర్వాత n ఫ్యాక్టోరియల్, 2n లో కల్లా ఎన్ని పోతాయి, 2 ఎన్నులు ఉంటాయి, 2 ఎన్నుల్లో కల్లా ఒక ఎన్ను తీసేస్తే ఎంత ఉంటుంది, ఒక ఎన్ను ఉంటుంది. అంటే n ఫ్యాక్టోరియల్. ఓకే, బై 2n ఫ్యాక్టోరియల్. ఓకే, క్లియర్. నెక్స్ట్ స్టెప్ చూడండి, 4 ఇక్కడ చూడండి 4n ఫ్యాక్టోరియల్ బై, ఇక్కడ చూడండి ఇదంతా ఏ అనుకోండి, ఇదంతా ఏ అనుకోండి, ఏ ఇంటూ ఏ స్క్వేర్ కదా. అంటే ఇప్పుడు ఇంటూలో ఉండే ఈ రెండు 2n ఫ్యాక్టోరియల్ ఇంటూ 2n ఫ్యాక్టోరియల్, ఏ ఇంటూ ఏ స్క్వేర్. అక్కడ మనం ఇప్పుడు ఏం చేస్తాం, 2n ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్. అర్థమైందా, మనకి ఇక్కడ మొత్తం ఆ రెండు ఇంటూ చేస్తున్నాయి కాబట్టి హోల్ స్క్వేర్ లో రాసుకున్నాం. ఇంటూ ఇక్కడ కూడా చూడండి n ఫ్యాక్టోరియల్ ఇంటూ n ఫ్యాక్టోరియల్ ఏమవుతుంది, n ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్ బై 2n ఫ్యాక్టోరియల్. ఓకే, క్లియర్ గైస్, అర్థమైంది కదా.
ఇక్కడ చూడండి ఈ రెండు ఇంటూ చేస్తాం అప్పుడు ఏమవుతుంది స్క్వేర్ అవుతుంది. ఇక్కడ చూడండి ఏ ఇంటూ ఏ స్క్వేర్. ఓకే క్లియర్. ఇప్పుడు కూడా సేమ్ అలాగనే చేశారు. ఇప్పుడు ఏం చేస్తాం ఇంకా మనం ఫ్యాక్టోరియల్ అనేది వాడేద్దాం. ఇక్కడ చూడండి సింపుల్ గానే ఉంటుంది, ఏం పెద్ద కష్టం ఏం అనిపించదండి, కానీ స్కిప్ చేయకుండా వినండి ఖచ్చితంగా అర్థమవుతుంది. 4 ఫ్యాక్టోరియల్. ఇప్పుడు చూడండి ఇదంతా ఎన్ అన్నమాట. మనకి ఇప్పుడు ఎన్ అంటే ఇక్కడ 4n. మనకి ఎన్ ఫ్యాక్టోరియల్ ఫార్మ్ ఏంది ఎన్ ఇంటూ n - 1 n - 2 n - 3 డాష్ 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 3 × 2 × 1 ఇంకా ఇలా వస్తూనే ఉంటుంది కదా. కాబట్టి ఇక్కడ చూడండి ఎన్ వాల్యూ ఎంత ఇప్పుడు మనకి 4n. చూడండి ఇక్కడ ఎన్ వాల్యూ ఎంత 4n. అంటే ఇప్పుడు ఏం రాస్తాం 4n ఫార్ములా ప్రకారం అప్లై చేస్తున్నాను 4n. ఓకే తర్వాత ఇంటూ 4n - 1 అంటే ఎన్ వాల్యూ అన్నమాట. ఇదంతా మనకి ఏంది ఎన్ వాల్యూ ఎంత 4n. ఫ్యాక్టోరియల్ ఉంది కాబట్టి ఇంకా ఫార్ములా ప్రకారం అప్లై చేసుకుంటూ వెళ్తున్నాను. 4n - 2 4n - 3 4n - 4 అప్లై చేసుకుంటూ వెళ్ళిపోతుంటాం అనమాట డాష్ డాష్ డాష్. ఇక్కడ చూడండి ఏంటి మనకి 6 ఇంటూ అంటే ఎంతవరకు అన్నా రావచ్చు, ఇంతవరకే 3 × 2 అంటే ఎంతవరకు అన్నా రావచ్చు, అలా వెళ్తూనే ఉంటుంది. మనకి ఫ్యాక్టోరియల్ గురించి తెలుసు కదా. 4 × 3 × 2 × 1. ఓకే బై చూడండి ఇది చేసేసాను. ఇప్పుడు ఇక్కడ చూడండి మళ్ళీ ఇప్పుడు ఇది ఎన్ అన్నమాట. ఓకే ఇది ఎన్ ఫ్యాక్టోరియల్ ఉంది కదా, ఎన్ ఫ్యాక్టోరియల్ స్క్వేర్ పక్కన పెట్టండి. ఏంది ఎన్ ఫ్యాక్టోరియల్. ఎన్ ఫ్యాక్టోరియల్ అంటే ఏం మళ్ళీ మనకి ఎన్ ఇంటూ n - 1 n - 2 n - 3 అనమాట. ఎన్ అంటే ఇక్కడ 2n అనమాట. 2n ఇంటూ 2n - 1 2n - 2 2n - 3 2n - 4 ఇంతవరకే రాసుకోవచ్చు లేదా ఇంతవరకే రాసుకోవచ్చు, ఎలాగైనా రాసుకోవచ్చు, అట్లా అంటే ఏం లేదు. ఇక్కడ చూడండి 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 ఇంటూ చూడండి ఇప్పటి వరకు మనం ఏం చేస్తాం ఇదంతా మాత్రం n ఫ్యాక్టోరియల్ కి ఆన్సర్ చేసేసాం, 2n ఫ్యాక్టోరియల్ కి ఆన్సర్ చేసేసాం. ఇక్కడ స్క్వేర్ ఉంది కదా, ఇప్పుడు హోల్ స్క్వేర్. అర్థమైందా? ఓకే మనం ఏం చేసాం ఫ్యాక్టోరియల్ అనేది ఎక్స్పాండ్ చేసేసి ఫార్ములా ప్రకారంగా ఇక్కడ మనకి స్క్వేరింగ్ బట్టి హోల్ స్క్వేర్ అనేది వస్తుంది అంతే. ఇంకా యూతలు ఉన్నాయి అలాగనే రాసేసేయండి ఎన్ ఫ్యాక్టోరియల్ స్క్వేర్ ఇంటూ ఎన్ ఫ్యాక్టోరియల్. ఓకే దాని క్యాలిక్యులేషన్ సింపుల్ అవడం కోసం దాన్ని అలాగనే పెట్టేస్తాం. ఓకే ఇక్కడ చూడండి ఇప్పుడు ఏంది మనకి గమనిస్తే మనకి ఇక్కడ 135 డాష్ 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 4n - 1 అనేది చూపించాలి. ఈ 135 అనేటివి ఏంది మనకి ఆడ్ నంబర్స్ కదా, ఆడ్ నంబర్స్ కాబట్టి మనము ఇందులోని ఈవెన్ నంబర్స్ ఆడ్ నంబర్స్ సపరేట్ చేద్దాం. ఓకే క్లియర్ అర్థమైంది కదా. ఇప్పుడు ఎందుకు సపరేట్ చేస్తున్నాం అంటే ఇందుకోసం, ఎందుకు 135 అనేది చూపించాలి మనం. అంటే 135 అనేది ఏంది మనకి ఆడ్ నంబర్స్ కాబట్టి మనకు వచ్చిన కండిషన్లని మనం ఆడ్ నంబర్స్ ఈవెన్ నంబర్స్ సపరేట్ అనేది చేద్దాం. ఓకే ఈవెన్ నంబర్స్ అంటే ఏంది, ఆడ్ నంబర్స్ అంటే ఏంది, ఆడ్ నంబర్స్ అంటే 2 తో డివిజిబుల్ కానిది మనకు ఆడ్ నంబర్స్. ఈవెన్ నంబర్స్ అంటే 2 తో డివిజిబుల్ అయ్యేటివి. ఇక్కడ చూడండి ఈవెన్ నంబర్స్ ఏంటి 2 ఇక 4n 4n - 2 ఇవన్నీ ఈవెన్ అనమాట టిక్ చేసినవి. 6 ఈవెన్ నంబర్, 4 ఈవెన్ నంబర్, 2 ఈవెన్ నంబర్. ఇప్పుడు ఈవెన్ వి ఆడ్ వి అన్ని సపరేట్ రాద్దాం. 4n ఫస్ట్ ఈవెన్ వి రాస్తున్నాను 4n ఇంటూ 4n - 2 4n - 4. ఓకే ఇవి అన్ని ఈవెన్ డాష్ 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 నంబర్ ఏముంది ఈవెన్ 6 ఇంటూ 5 ఇంటూ సారీ 5 కాదు ఈవెన్ కదా సపరేట్ రాస్తుంది 4 ఇంటూ 3 ఇంటూ అంతే డాష్ డాష్ 6 ఇంటూ తర్వాత 4 ఇంటూ తర్వాత ఈవెన్ మాత్రమే 2 ఇంకా 1 తో ఇంకా ఇంటూ చేసినా అదే వస్తుంది కాబట్టి పక్కన పెట్టేసేయండి ఇంటూ. ఇప్పుడు ఈవెన్ రాసినాం దీంట్లో మనకేంది ఇవన్నీ ఇంటూలో ఉన్నాయి కాబట్టి అంతా ఇంటూనే వస్తుంది చూడండి. ఓకే ఇప్పుడు చూడండి ఈవెన్ రాసిస్తాం. ఇంకా మనం ఏం రాయాలి ఆడ్ రాయాలి కదా. ఆడ్ ఏముండే ఇక్కడ ఆడ్ అంటే ఏంది 2 తో డివిజిబుల్ కానిది. ఆడ్ నంబర్స్ అంటే 2 తో డివిజిబుల్ కానిది. ఓకే 1 అనేది డివిజిబుల్ కాదు, 3 అనేది డివిజిబుల్ కాదు, 5 అనేది డివిజిబుల్ అవ్వదు. ఇక్కడ చూడండి 1 ఇక్కడ ఉంది కదా 4n - 1. ఓకే 4n - 1 తర్వాత 4n - 3 4n - 3 తర్వాత ఇంకా డాష్ డాష్ ఇంకా లేవు కాబట్టి ఇంకా వస్తూనే ఉంటాయి మనకి ఎందుకు కానీ 5 ఇంటూ తర్వాత 3 ఇంటూ ఇంకా అంతే ఇంకా. ఓకే ఇక్కడికే స్టాప్ చేసేసేయండి. ఇంటూ 1 రాసుకున్న పర్లేదు ఇక్కడితోనే స్టాప్ చేసేసేయండి. ఓకే క్లియర్ అర్థమైంది కదా. ఈ 5 స్టెప్లు ఏం లేదు ఈవెన్వి ఆడ్వి పక్కకు రాసుకున్నాం. ఓకే బాయ్. డినామినేటర్ లో కూడా సేమ్ అదే ప్రాసెస్ ఉపయోగించండి. ఏంటి డినామినేటర్ లో కూడా ఇదే ప్రాసెస్.
అంటే ఈవెన్ వన్ ని సపరేట్, ఆడ్ వన్ ని సపరేట్. ఇక్కడ డినామినేటర్ లో కూడా చూడండి 1 3 5 అనేది, అంటే ఆడ్ నంబర్స్ అనేవి మనకి సపరేట్ రావాలి. ఓకే 2n ఫస్ట్ ఈవెన్ రాసుకుంటాం. 2n ఇది ఈవెన్, ఇది ఈవెన్, ఇది ఈవెన్. 2n తర్వాత 2n మైనస్ 2, తర్వాత 2n మైనస్ 4, తర్వాత డాష్ డాష్ డాష్. ఈవెన్ నంబర్లు ఏముంటాయి మనకి 4 ఇంటూ అవును బ్రదర్ ఇంతవరకే రాశారు, ఇక్కడేమో 5 వరకు రాశారు, ఇక్కడ 4 వరకు. నీ ఇష్టం ఎంత వరకు అన్నా రాసుకోవచ్చు అబ్బా, ఏం తప్పు కాదు. లేదు 2 వరకే రాసుకుంటావా రాసుకో, క్యాలిక్యులేషన్ మర్సంగా చేయి, పర్ఫెక్ట్ ఆన్సర్ అనేది వస్తుంది. ఇంతవరకే రాసుకోవాలా, ఇట్నే ఆయన చెప్పినట్టే అట్టేం లేదు. నువ్వు ఎంతవరకు ఇగో ఇవి ఇక్కడ వరకే రాసుకోవచ్చు, లేదా ఇక్కడ వరకే రాసుకోవచ్చు, ఎంతవరకైనా రాసుకోవచ్చు, ఏం నో ప్రాబ్లం. ఓకే ఈవెన్ ఇవన్నీ పక్కన తీసుకున్నాం కదా మనం 2. ఓకే ఇవన్నీ ఈవెన్ తీసేసాం బయటికి. తర్వాత ఇప్పుడు ఏం చేయాలా, ఆడ్ కూడా లేదా, ఆడ్ నంబర్స్ కూడా లేదా. 2n మైనస్ 1 ఇంటూ 2n మైనస్ 3 ఇంటూ ఇంకా డాష్ డాష్ డాష్. తర్వాత 5 అనేది ఒక ఆడ్ నంబర్, 3 అనేది ఒక ఆడ్ నంబర్. ఓకే ఇంటూ తర్వాత ఇంకా యూతలు ఉండేది అలాగే పెట్టండి, n ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్ బై 2n ఫ్యాక్టోరియల్. ఓకే క్లియర్. ఇప్పుడు ఈ దాంట్లో 2 అనేది కామన్ ఇద్దాం. ఏంటి 2 అనేది కామన్ ఇద్దాం. ఇందులో 2 కామన్ ఇస్తే ఏమొస్తుంది, 2n వస్తుంది. చూడండి 2 2 జా 4. ఓకే మళ్ళీ వచ్చింది 2n తీసాను, కామన్ తీసాను. మళ్ళీ ఇందులో కూడా 2 కామన్ చేయండి. 2 కామన్ తీస్తే ఏమొస్తుంది 2n మైనస్ 1 వస్తుంది కదా. అంటే కామన్ అంటే ఏంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్తాను 4n మైనస్ 2 ఉంది కదా. ఇప్పుడు 2 కామన్ ఇస్తున్నా అంటే 2 టేబుల్ కామన్ ఇస్తున్నాను. 2 టేబుల్ కామన్ ఇస్తే 2 ఎన్ టైమ్స్ అవుతుంది, 4 టైమ్స్ లో 2 టైమ్స్ అవుతుంది. 2n మైనస్ 2 బయటికి తీసాం కాబట్టి 1 మిగులుతుంది. అలాగనమాట ప్రతి ఒక్కటి అలా చేస్తాం. ఓకే ఇక్కడ 2 కామన్ చేశాను, ఇక్కడ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కూడా 2 కామన్ చేయండి. 2 2 జా 4 అంటే 2 టైమ్స్ అవుతుంది 4 మైనస్ 4 ఎన్ టైమ్స్ అవుతుంది, 2 టేబుల్ లో 2 టైమ్స్ అవుతుంది. 6 ని ఏమని రాసుకోవచ్చు 2 3 జా, తర్వాత 2 3 జా, తర్వాత 2 2 జా, తర్వాత 2 1 జా కదా. ఓకే బై. ఓకే ఇక్కడ మనము ఈవెన్ నంబర్స్ లో మాత్రమే 2 అనేది కామన్ చేశాను. ఇక్కడ గుర్తుపెట్టుకోండి 2 కామన్ అని రాసుకోండి పక్కన మీరు. ఓకే క్లియర్. ఏం చేసాం న్యూమరేటర్ డినామినేటర్ 2 కామన్ అని రాసుకోండి, అంతే ఏం లేదు. ఓకే ఇక్కడ ఏం చేసేసాం 2 కామన్ చేసాం. ఇంకా మిగిలినది అలాగనే రాసేసేయండి. 4n మైనస్ 1 ఇంటూ 4n మైనస్ 3. ఇప్పటికన్నా గుర్తుపెట్టుకోండి మ్యాథ్స్ లో మీరు ఏం చేస్తున్నారో దాన్ని చేసేసిన తర్వాత మిగతా ఉన్నది ఉన్నట్టు రాసేసుకోండి. ఓకే ఏం టెన్షన్ లేదు. బై ఇప్పుడు డినామినేటర్ కూడా 2 కామన్ చేద్దామా. 2 కామన్ చేస్తే ఇక్కడ ఏం మిగులుతుంది, బయట 2 కామన్ చేస్తాను n అనేది మిగులుతుంది కదా. తర్వాత ఇక్కడ కూడా 2 కామన్ తీయండి. 2 కామన్ చేస్తే ఏం మిగులుతుంది, ఇక్కడ చూడండి n మైనస్ 1 మిగులుతుంది. 2 కామన్ తీసాను. మళ్ళీ ఇక్కడ కూడా 2 కామన్ తీయండి. 2 ఎన్ టైమ్స్ అవుతుంది, 1 టైం అవుతుంది కాబట్టి n ఒక్కటే మిగులుతుంది. 4 ఎన్ టైమ్స్ అవుతుంది, 2 టైమ్స్ అవుతుంది కాబట్టి 2 డాష్ డాష్. 2 ని ఏమని రాయొచ్చు 2 ఇంటూ 2. ఇక్కడ కూడా 2 1 జా 2. ఓకే క్లియర్. అంతా 2 కామన్ తీసాం. ఇంకా యువతలు ఉన్నట్టు కూడా రాసేసేయండి అలాగనే. 2n మైనస్ 1, 2n మైనస్ 3. అవును బ్రదర్ ఇక్కడ ఏమన్నా కామన్ చేయొచ్చు అంటే ఇక్కడ కామన్ చేయడానికి ఏం లేవు మనకి. ఓకే ఇక్కడ చూడండి ఎన్ని చేద్దామంటే ఎన్ని అటు పక్క లేదు, ఏదన్నా చేద్దామంటే ఏం లేవు కాబట్టి అందుకే అలా రాయడం జరుగుతుంది అనమాట. 5 ఇంటూ n ఫ్యాక్టర్. ఇక్కడ 1 కూడా రాసుకుందాం. ఇక్కడ చూడండి ఇక్కడ 1 రాయలేదు, నేను ఆడ్ నంబర్స్ అన్ని పక్కకి రాయమన్నాను కదా. ఇంటూ 1 ఇంటూ 1 ఇంటూ 1 బై ఇంటూ 1. ఇవి చూడండి ఏం కన్ఫ్యూజన్ లేదు. ఏం చేశాను ఆడ్ నంబర్స్ అన్ని సపరేట్, ఈవెన్ నంబర్స్ అన్ని సపరేట్ చేశాను. ఇక్కడ చూడండి ఆడ్ నంబర్స్ ఏముండే మనకి ఇక్కడ 3 5. ఇగో 5 రాశాను ఆడ్ నంబర్, 4 రాశాను 3 రాశాను ఆడ్ నంబర్, 1 రాశాను. ఓకే 1 అనేది అప్లై చేసుకుంటూ వచ్చాను. ఇంటూ n ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్ బై 2n ఫ్యాక్టోరియల్. ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినాలి, ఇప్పుడే మెయిన్ టాపిక్ ఈ లెసన్. ఇంకా ఈ క్వశ్చన్లు ఏమన్నా ఇప్పటి వరకు అన్ని కామన్ తీసేది లేకపోతే ఫార్ములా ప్రకారం అప్లై చేసాం. ఇప్పుడు కొంచెం క్లారిటీగా అర్థం అవ్వాలి. ఇక్కడ 2 ఇక్కడ చూడండి 2 కామన్ చేసేసాం మనం ప్రతి ఒక్క దాంట్లో. మరి 2 ఎన్ని టైమ్స్ వచ్చిందో ఇప్పుడు పవర్ రూపంలో రాస్తాం. ఎందుకు పవర్ రూపంలో, ఇక్కడ చూడండి పవర్. ఓకే ఓకే ఇక్కడ చూడండి మనం 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 అంటే ఎన్ని టైమ్స్ వచ్చింది మనకి 2 1 2 3 4 అంటే 2 పవర్ 4 అంటే 2 పవర్ 4 టైమ్స్ వచ్చింది. అంటే ఏంది ఇది అంటే మనం ఇప్పుడు a ప్లస్ ఏ ఉంటే ఎలా రాస్తాం 3a రాస్తాం. అదే a ఇంటూ ఏ ఉంటే ఏం రాస్తాం ఏ క్యూబ్ అని రాస్తాం. అంటే ఇంటూలో ఉన్నప్పుడు పవర్ లో రాస్తాం, యాడ్ లో ఉన్నప్పుడు మనం పక్కకు అనేది రాస్తాం అవి ఎన్ని టైమ్స్ వచ్చినాయో. ఓకే మరి ఇప్పుడు ఈ 2 అన్ని మల్టిప్లికేషన్ ఉండేదా,
2 ఎన్ని టైమ్స్ వచ్చినాయో ఎంచుదాం ఇప్పుడు. ఓకే క్లియర్. ఇక్కడ గమనిస్తే మీకు అదే చెప్తున్నాను, సింపుల్ గా చెప్తాను వినండి ఒక అంతే. ఓకే 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఎన్ని టైమ్స్ వచ్చింది ఎంచండి. 1 2 3 4 5 అంటే 2 పవర్ ఆఫ్ 5 అని సింపుల్ గా చెప్పేస్తున్నాం. మరి ఇక్కడ చూడండి 1 టైం 2 టైం 3 టైమ్స్ 4 ఇంకా ఇలా ఎంచుకుంటే ఎంత వరకు వచ్చింది 2n టైమ్స్ వచ్చింది కదా. అంటే ఇప్పుడు మనకి మల్టిప్లికేషన్ ఉన్నప్పుడు ఏం చేస్తున్నాం, పవర్ లో రాసుకుంటాం. అంటే ఇప్పుడు మనం కూడా ఏం చేస్తాం, పవర్ లో రూపంలో రాస్తాం అన్నమాట ఇప్పుడు. ఓకే అంటే ఎలాగా 2 పవర్ ఆఫ్ 2n చూడండి n టైమ్స్ వచ్చింది మనకి 2 అనేది 2n టైమ్స్ వచ్చింది. ఇప్పుడు చూడండి 2n టైమ్స్ వచ్చింది 5 టైమ్స్ వచ్చింది అంటే 2 పవర్ ఆఫ్ 5. ఇక్కడ బాగా వినండి 2n టైమ్స్ వచ్చింది 5 టైమ్స్ వచ్చింది అంటే 2 పవర్ ఆఫ్ 5. 2n టైమ్స్ వచ్చింది మనకి 2n టైమ్స్ వచ్చింది అంటే 2 పవర్ ఆఫ్ 2n టైమ్స్. అర్థమైందా క్లియర్ గా సింపుల్ చెప్తున్నాను. అంటే మనకి 2 అనేది ఎన్ని టైమ్స్ వచ్చిందో పవర్ లో రాసుకుంటాం. ఎందుకు పవర్ లో, మనకి మల్టిప్లికేషన్ ఉన్నప్పుడు పవర్ లో రాసుకుంటాం ఎన్ని వచ్చినాయని. ఇక్కడ 2 2 2 అనేది మొత్తం మనకి 2n టైమ్స్ వచ్చింది అనమాట. అంటే ఇప్పుడు చూడండి ఇంకా సింపుల్ గా ఇంకా అంతే ఇంకా ప్రాబ్లం. ఓకే దాని పక్కన నెటివ్ రాసుకుంటాం వెళ్ళిపోండి. ఇంకా అవును బ్రదర్ ఇంకా 2n టైమ్స్ కదా మళ్ళీ దీన్ని రాయాలంటే అవును రాయాలి. ఇక్కడ చూడండి మనకి ఎన్ని టైమ్స్ 1 2 3 4 5 మళ్ళీ రాస్తాం. మళ్ళీ మనం ఇక్కడ 2 ఎన్ని టైమ్స్ వచ్చిందో ఒక క్యాలిక్యులేట్ చేసి దాన్ని పవర్ లో రాస్తున్నాం అంతే. ఇప్పుడు దాని సేమ్ ఎగ్జాంపుల్ అర్థమైంది కదా. 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఎన్ని టైమ్స్ వస్తుంది 2 పవర్ ఆఫ్ 5 టైమ్స్ వస్తుంది కాబట్టి 2 పవర్ ఆఫ్ 5 అని రాస్తున్నాం. ఇక్కడ కూడా 2 ఎన్ని టైమ్స్ వచ్చింది 2n టైమ్స్ వచ్చింది అనమాట. కాబట్టి 2 పవర్ ఆఫ్ 2n. ఇంకా మిగిలినవి ఏముండయి 2n ఇంటూ 2n మైనస్ 1 అంటే ఇంకా ఈ 2 లన్నీ వెళ్ళిపోతాయి. ఇగో ఈడొక 2 కామన్ చేసినాం కదా, అవన్నీ పవర్ లెక్క వెళ్ళిపోయినాయి ఇంకా. ఓకే తర్వాత 2n మైనస్ 2 తర్వాత 2n మైనస్ లేదండి డాష్ చేసి పెట్టేసి ఏంది ఇక్కడ 2 తీసేసాం కదా పవర్ లో రాసుకున్నాం 3 ఇంటూ తర్వాత ఇక్కడ కూడా 2 ఉంది. ఓకే 2 ఇంటూ ఇక్కడ 1. ఓకే ఇడికి అయిపోయింది. ఓకే క్లియర్. తర్వాత బై తర్వాత దీని పక్కన ఇవి ఉన్నట్టు అలాగే రాసేద్దాం. ఏముంది 4n మైనస్ 1 ఇంటూ 4n మైనస్ 3 డాష్ 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 తర్వాత ఏముంది 5 ఇంటూ 3 ఇంటూ 1 బై. ఓకే తర్వాత అర్థమైంది కదా. అది 2 ఎన్ని టైమ్స్ వచ్చిందో మనం పవర్ లో రూపంలో రాస్తాం. ఇక్కడ 5 టైమ్స్ కాబట్టి 2 పవర్ ఆఫ్ 5. ఇక్కడ కూడా 2 ఎంచుకుంటూ వెళ్తే ఎన్ని టైమ్స్ వచ్చింది 2n టైమ్స్ వచ్చింది కాబట్టి పవర్ లో రాసేసాం అంతే. ఓకే తర్వాత ఇప్పుడు డినామినేటర్ కూడా చూడండి సేమ్ 2 ఎన్ని టైమ్స్ వచ్చింది ఎన్ని టైమ్స్ వచ్చింది అంటే 2 పవర్ ఆఫ్ n. అవి ఎన్ని టైమ్స్ వచ్చినాయో రాస్తున్నాను. మళ్ళీ ఇవి రాసుకోవాల్సిందే మనం 2 పక్కన. ఆ 2 మాత్రమే ఇంటూలో ఉన్నాయి కాబట్టి ఎన్ని టైమ్స్ వచ్చినాయో దాన్ని పవర్ లో రూపంలో రాసుకుంటున్నాం. అది మీరు గమనించాల్సింది. మిగతావన్నీ అలాగనే ఉంటాయి. n ఇంటూ n మైనస్ 1 తర్వాత n మైనస్ 2. ఓకే ఆ 2 ఎన్ని టైమ్స్ వచ్చినాయో పవర్ లో రాసుకుంటాం. ఓకే తర్వాత ఇక్కడ ఒక 2 ఉంది 2 ఇంటూ 1. ఓకే తర్వాత దాని పక్కన ఉండేది అలాగనే రాసుకోండి 2n మైనస్ 1 2n మైనస్ 2 డాష్ తర్వాత 5 ఇంటూ 3 ఇంటూ 1 ఇంటూ ఇటు పక్క మిగిలినది అలాగనే రాసిస్తుంది. మిగిలింది n ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్ బై తర్వాత 2n ఫ్యాక్టోరియల్. అర్థమైంది కదా. ఆ 2 ఎన్ని టైమ్స్ వచ్చిందో మనం పవర్ లో రూపంలో రాసుకుంటాం. ఆ ఎగ్జాంపుల్ అర్థం ఇంకొకసారి చెప్తాను చూడండి. 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఎన్ని టైమ్స్ వచ్చింది 1 2 3 4 అంటే ఎంచగలుగుతున్నాం కాబట్టి మనం సింపుల్ గా 2 పవర్ ఆఫ్ 4 అని రాస్తున్నాం. ఇలా ఎంచుకుంటే వెళ్తే 2 అంటే దీంట్లో హైయెస్ట్ గా ఏముంది మనకి 2n టైమ్స్ ఉంది కాబట్టి 2 అనేది 2n టైమ్స్ వచ్చింది కాబట్టి లాస్ట్ లో మనము 2 పవర్ ఆఫ్ 4. ఇక లాస్ట్ లో n టైమ్స్ వచ్చింది మనం ఎంచుకుంటూ వెళ్తే 1 2 3 4 అంటే 4 టైమ్స్ వచ్చింది అంటే 2 పవర్ ఆఫ్ 4 అక్క. ఇలా ఎంచుకుంటూ వెళ్తే మనకి 2n టైమ్స్ 2 అనేది వచ్చింది కాబట్టి 2 పవర్ ఆఫ్ 2n రాస్తాం. ఇక్కడ కూడా 2 1 టైం వచ్చింది 2 టైమ్స్ వచ్చింది. అలా ఎంచుకుంటే ఎన్ని టైమ్స్ వచ్చింది అంటే 2 పవర్ ఆఫ్ n. అంటే ఆ 2లన్నీ డినామినేటర్ న్యూమరేటర్ పవర్ లో రాసుకుంటాం ఎన్ని ఎంచి. అంటే ఇక్కడ ఆల్రెడీ అక్కడనే ఉంది కాబట్టి మనం పవర్ లో రాస్తున్నాం అంతే. ఓకే క్లియర్ నో డౌట్. ఓకే ఇక్కడ చూడండి ఇక్కడ హోల్ స్క్వేర్ అనేది రాయలేదు కదా. హోల్ స్క్వేర్ అనేది రాయలేదు అన్నిటికీ నేను హోల్ స్క్వేర్. ఓకే ఇక్కడ కూడా హోల్ స్క్వేర్ 5 ఇంటూ 3 ఇంటూ 1 హోల్ స్క్వేర్. ఓకే క్లియర్. ఇప్పుడు చూడండి సింపుల్ గానే ఉంటుంది ఇంకా ప్రాబ్లం ఇప్పటి నుంచి 2 పవర్ ఆఫ్ 2n
ఇంటూ ఇక్కడ గమనిస్తే మనకి n మైనస్ 1 n మైనస్ 2 n మైనస్ 3 3 ఇంటూ 2 ఇంటూ 1 అంటే ఏ దాంట్లోకి వస్తుంది n ఫ్యాక్టోరియల్ లోకి వస్తుంది అంటే ఇదంతా n మైనస్ 1 n మైనస్ 2 డాష్ 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 3 ఇంటూ 2 ఇంటూ 1 అంటే ఇప్పుడు దీన్ని ఏం రాసుకోవచ్చు మనం n ఫ్యాక్టోరియల్ గా రాసుకోవచ్చు కదా n అంటే ఇక్కడ మనకి ఏంది 2n కాబట్టి 2n ఫ్యాక్టోరియల్ ఓకే అంటే దాన్ని సింప్లిఫికేషన్ చేసేసాం అన్నమాట సింపుల్ గా ఓకే క్లియర్ చూడండి n మైనస్ 1 n మైనస్ 2 n మైనస్ 3 అంటే మనకి ఏంది ఫ్యాక్టోరియల్ ఫార్ములా ఉంది కాబట్టి మనం ఏం చేస్తాం సింపుల్ గా ఇదంతా n మైనస్ 1 n మైనస్ 2 n అంటే ఇక్కడ 2n ఫ్యాక్టోరియల్ గా రాసుకుంటాం ఈ ఫామ్ లో ఉంటే ఇలాగా ఈ ఫామ్ లో ఉంటే ఇలాగా రాసుకుంటాం అన్నమాట ఓకే తర్వాత దాని పక్కన ఏముంది 4n మైనస్ 1 ఇంటూ 4n మైనస్ 3 4n మైనస్ 3 తర్వాత 5 ఇంటూ డాష్ 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 5 ఇంటూ 3 ఇంటూ 1 ఓకే తర్వాత బై ఇక్కడ కూడా గమనించండి n ఇంటూ n మైనస్ 1 n మైనస్ 2 n మైనస్ 3 డాష్ 2 ఇంటూ 1 అంటే మనం ఏంది n ఫ్యాక్టోరియల్ 2 పవర్ ఆఫ్ n ఫ్యాక్టోరియల్ అర్థమైందా ఫార్ములా ప్రకారం ఇదంతా n ఇంటూ n మైనస్ 1 n మైనస్ 2 n మైనస్ 3 అంటే మనకు ఫార్ములా ఏంది n ఫ్యాక్టోరియల్ ఓకే ఈ యూతలు మిగిలినది అలాగే రాయండి 2n మైనస్ 1 2n మైనస్ 2 డాష్ 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 5 ఇంటూ 3 ఇంటూ 1 కదా ఇంటూ ఇంకా అవతల ఏం మిగిలింది n ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్ బై ఇక్కడ స్క్వేర్ చూడండి స్క్వేర్ మళ్ళా నేను ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్ కాబట్టి అన్నిటికీ స్క్వేర్ వస్తుంది డినామినేటర్ లో ఓకే n ఫ్యాక్టోరియల్ చూడండి ఇక ఇక్కడ స్క్వేర్ ఉంది కదా మనకి 2n ఫ్యాక్టోరియల్ అంటే మనకి మొత్తం స్క్వేర్ వస్తుంది ఓకే క్లియర్ ఇక్కడ వరకు వచ్చింది చూడండి ఫార్ములా ఈక్వల్ టు ఇప్పుడు ఏం చేయాలి ఇక్కడ చూడండి మనకి ఇక్కడ స్క్వేర్ ఉంది కదా ఈ స్క్వేర్ మనకి 3 టర్మ్స్ ఉంది ఇక్కడ 2n ఉంది n ఫ్యాక్టోరియల్ ఉంది 2n మైనస్ 1 ఉంది 2n మైనస్ 2 ఉంది దీనికి అంటే ఈ స్క్వేర్ అనేది మూడింటికి అప్లై చేసేద్దాం 2 పవర్ ఆఫ్ 2n న్యూమరేటర్ అలాగనే రాసేయండి 2n ఫ్యాక్టోరియల్ తర్వాత 4n మైనస్ 1 4n మైనస్ 3 డాష్ 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 5 ఇంటూ 3 ఇంటూ 1 కదా బై ఏం చెప్పాను ఈ స్క్వేర్ అనేది అన్నిటికి అప్లై చేయండి అంటున్నాను 2 హోల్ పవర్ ఆఫ్ స్క్వేర్ చూడండి ఈ స్క్వేర్ అనేది దీనికి ఈ స్క్వేర్ అనేది దీనికి ఈ స్క్వేర్ అనేది దీనికి ప్రతి దానికి అప్లై చేస్తున్నాను అన్నమాట ఇంటూ n ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్ ఇంటూ 2n మైనస్ 1 ఇంటూ 2n మైనస్ 2 ఇంటూ డాష్ 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 5 ఇంటూ 3 ఇంటూ 1 ఓకే హోల్ స్క్వేర్ చూడండి అర్థమైందా ఇది హోల్ స్క్వేర్ లో ఉంది మనకి ఇప్పుడు ఏం చేసేసాం ప్రతి దానికి సపరేట్ చేసేసి దీనికి కూడా సపరేట్ గా అప్లై చేసేసాం ఇంటూ ఇంకా అవతల మిగిలింది n ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్ బై 2n ఫ్యాక్టోరియల్ అవును బ్రదర్ మళ్ళీ రాశారు కదా ఇక్కడ స్క్వేర్ అని ఆలోచించండి ఒకసారి గమనియండి ఈ స్క్వేర్ అనేది హోల్ ఇక్కడ ఇగో బాక్స్ చూసినారా మీరు ఇక్కడ నుంచి మొత్తం హోల్ ఇప్పుడు ఏమైంది దీనికి మాత్రమే అయిపోయింది బాక్స్ ఓకే క్లియర్ ఇక్కడ గమనిస్తే మనకి ఒక ఫార్మ్ అనేది ఉంటుంది ఇగో ఇక్కడ ఒక ఫార్మ్ అనేది ఉంటుంది ఏ పవర్ ఆఫ్ m హోల్ పవర్ ఆఫ్ n అంటే ఇక్కడ చూడండి ఏ పవర్ ఆఫ్ m ఇంటూ n అని అర్థం ఓకే ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి ఏ పవర్ ఆఫ్ m పవర్ ఆఫ్ n ఉందనుకోండి ఏ పవర్ ఆఫ్ m ఇంటూ n అంటే 2n అవుతుంది ఇప్పుడు ఓకే చూడండి ఇక్కడ 2 పవర్ ఆఫ్ n ఇక్కడ న్యూమరేటర్ అలాగనే రాస్తున్నాను 2n ఫ్యాక్టోరియల్ 4n మైనస్ 1 4n మైనస్ 1 4n మైనస్ 3 డాష్ 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 5 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 1 బై చూడండి ఫార్ములా ఏం చెప్పాను చేయండి ఏమొస్తుంది మనకి ఒక బేస్ ఇక్కడ చూడండి ఏ పవర్ ఆఫ్ n ఉంది అంటే అలాంటప్పుడు ఏం రాయాలి ఏ పవర్ ఆఫ్ m ఇంటూ n ఏ ఎంత ఇక్కడ 2 m ఇంటూ n అంటే 2 ఇంటూ n ఓకే క్లియర్ ఇప్పుడు n ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్ అలాగనే రాసేసేయండి ఇంకా మిగిలినది అన్ని అలాగనే రాసేసేయండి 2n మైనస్ 1 2n మైనస్ 2 డాష్ 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 5 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 హోల్ స్క్వేర్ ఇంటూ n ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్ బై 2n ఫ్యాక్టోరియల్ ఇక్కడ గమనిస్తే మనకి ఇంటూలో ఉంది కదా ఇప్పుడు చూడండి 2n ఫ్యాక్టోరియల్ క్యాన్సల్ ఇక చూడండి మల్టిప్లికేషన్ లో ఉంది ఇదేమో న్యూమరేటర్ లో ఉంది ఇదేమో డినామినేటర్ లో ఉంది క్యాన్సల్ అయిపోతుంది కదా n ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్ క్యాన్సల్ ఎలాగా మర్చిపోతారా ఏం కదా ఇక్కడ 1/2 ఇంటూ 2/1 మనకి ఏం చేస్తాం 2 క్యాన్సల్ చేస్తాం న్యూమరేటర్ డినామినేటర్ సేమ్ ఉంటాయి ఇక న్యూమరేటర్ డినామినేటర్ సేమ్ ఉంది కాబట్టి క్యాన్సల్ న్యూమరేటర్ డినామినేటర్ సేమ్ ఉంది కాబట్టి క్యాన్సల్
ఓకే, ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ కూడా 2 పవర్ ఆఫ్ n 2 పవర్ ఆఫ్ n క్యాన్సల్. ఇంకా మిగిలింది ఏదన్నా ఏం మిగిలింది 4n - 1 ఇంటూ 4n - 3 డాష్ 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 5 ఇంటూ 3 ఇంటూ 1 బై డినామినేటర్ ఏం మిగిలింది 2n - 1 ఇంటూ 2n - 2 ఇంటూ డాష్ 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 5 ఇంటూ 3 ఇంటూ 1 హోల్ స్క్వేర్. ఓకే, ఇక్కడ చూడండి ఇంకా అవతల ఏం మిగిలేదు, ఇంకా ఇంటూ 1 చేస్తే 1 ఇంటూ 1 చూడండి మనకు వచ్చేసింది ఫార్ములా. ఎక్కడ వచ్చిందంటే ఇక్కడ చూడండి 4n - 1 4n - 1 డాష్ 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 5 ఇంటూ 3 ఇంటూ 1 అంటే రివర్స్ లో వచ్చింది. ఇప్పుడు a ఇంటూ బి చేసినా బి ఇంటూ ఏ చేసినా నీకు ఆన్సర్ ఏమవుతుంది ఒకటే వస్తుంది. లేదు ఇంకా నేను రాయాలి అనుకుంటే కనుక RHS ఈక్వల్ టు ఇప్పుడు దీన్ని అంతా రివర్స్ లో రాసుకోండి. ఇంకా ఏం లేదు సింపుల్ గా అయిపోతుంది. అంటే ఏంది 1 ఇంటూ 3 ఇంటూ 5 డాష్ 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 4n - 3 అవును దగ్గర 4n - 3 ఇక్కడ లేదు కదా, అక్కడ డాష్ డాష్ అంతే వస్తూనే ఉంటాయి అనమాట అట్లాంటివి. తర్వాత ఏమొస్తుంది 4n - 5 వస్తుంది, మనకి ఆడ్ నెంబర్ ఈవెన్ నెంబర్ సపరేట్ చేసుకున్నాం కదా అలా. ఓకే 5 వస్తుంది. తర్వాత 4n - 1 బై తర్వాత దీన్ని కూడా రివర్స్ రాసుకోండి 1 ఇంటూ 3 ఇంటూ 5 డాష్ 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 2n - 2 తర్వాత 2n - 1 హోల్ స్క్వేర్. చూడండి సేమ్ అదే వచ్చేసింది మన ఆన్సర్ హోల్ స్క్వేర్. గమనియండి. ఓకే స్టూడెంట్స్ నో డౌట్. ఓకే సింపుల్ గా అర్థం చేసుకుని ఇక్కడ ఒక్కొక్క స్టెప్ పర్ఫెక్ట్ గా వినండి, ఖచ్చితంగా అర్థమవుతుంది. నో డౌట్ స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్స్, పర్ముటేషన్ అండ్ కాంబినేషన్ అండ్ ఎక్సైజ్ 6.d లోని థర్డ్ సెక్షన్ లోని సెకండ్ ప్రాబ్లం అనమాట. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది, బాగానే ఉంటుంది, సింపుల్ గానే ఉంటుంది. స్కిప్ చేయకుండా వినండి, ఖచ్చితంగా అర్థమవుతుంది. ఓకే ఇక్కడ చూడండి, if a set A has the 12 elements, find the number of subsets of the A having. అసలు మనం దీని గురించి సెట్స్ లో మాట్లాడినాం, దాని గురించి ఒక కండిషన్ చెప్పి మీకు ఇక్కడ ఏంటంటే ఒక సెట్ లో 12 ఎలిమెంట్స్ ఉంటాయి, మరి ఎన్ని సబ్సెట్స్ అనేటివి ఉంటాయి, దానికి సంబంధించి ఇక్కడ 3 క్వశ్చన్లు అనేటివి కూడా ఇవ్వడం జరిగింది, వాటిని మనం ఆన్సర్ చేయాలి. ఓకే ఇక్కడ చూడండి, ఫస్ట్ దీనికి ఎగ్జాంపుల్ గా ఒకటి చెప్తాను, దాని తర్వాత ఆన్సర్ చెప్తాను. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది అర్థమైతే క్వశ్చన్ చాలా చాలా ఈజీ. ఇప్పుడు ఒక సెట్ లో ఏ సెట్ లో 1 2 3 ఉన్నాయి. ఓకే ఎన్నుండే 1 2 3 ఉండే కదా, ఈ 1 2 3 లకి సబ్సెట్స్ అనేటివి అనుకోవాలి. సబ్సెట్స్ అంటే ఏం లేదు, ప్రతి సెట్ ని ఒకసారి ఒక్కొక్క ఎలిమెంట్ ని ఒక్కొక్కసారి రాసుకుంటూ వెళ్ళాలి. 1 2 3 అయిపోయింది కదా, ఇప్పుడు 2 2 రాసుకుంటూ వెళ్ళాలి. ఏమొస్తాయి 1 2 తర్వాత 2 3 తర్వాత ఏమొస్తుంది 1 3 కూడా వస్తుంది కదా. ఇప్పుడు రెండింటితో అయిపోయినాయి. ఓకే ఇప్పుడు మూడింటితో రాద్దాం. మూడింటితో ఏముండయి 1 2 3 అంటే ఎలా రాసినా మళ్ళీ రివర్స్ అటు ఇటు రాసినా అంత ఒకటే వస్తుంది. గుర్తు పెట్టుకోండి, ఎవ్రీ సెట్ లో ఒక ఎంటీ సెట్ అనేది దాగుంటుంది. ఇప్పుడు మొత్తం ఎన్ని అయినా ఎంచండి 1 2 3 4 5 6 7 8 మొత్తం ఎన్ని వచ్చినాయి 8 వచ్చినాయి. ఇప్పుడు కూడా ఇక్కడ 12 ఎలిమెంట్స్ కి ఎన్ని సబ్సెట్స్ వస్తాయి కనుక్కోవాలి. దాని తర్వాత ఇక్కడ వాళ్ళు ఇచ్చిన కండిషన్ బేస్ చేసుకొని మనం ఆన్సర్ అనేది చేయాలి. అంటే ఇప్పుడు మొత్తం ఎన్ని సబ్సెట్స్ ఉంటాయి కనుక్కోవాలి, కానీ ఇలా మొత్తం అన్ని రాసే తలకల్లా తెలారు. కాబట్టి మనము ఇలా మొత్తం ఎన్ని సెట్స్ ఉన్నాయో రాసే తలకల్లా మనకి ఇంకా చాలా టైం అనేది పడుతుంది. కాబట్టి దానికి ఒక సింపుల్ ఫార్ములా అనేది ఉంది. అంటే మొత్తం అంటే ఎన్ని సబ్సెట్స్ వస్తాయో మొత్తం కనుక్కోనిక ఒక ఫార్ములా అనేది ఉంది. అంటే ఒక సెట్ కి ఎన్ని సబ్సెట్స్ వస్తాయో కనుక్కోవడానికి ఒక ఫార్ములా అనేది ఉంది. ఇక్కడ 8 వచ్చినాయి కదా, ఒకవేళ 4 5 6 ఇంకా చాలా నంబర్లు వాటికి ఎన్ని సబ్సెట్స్ వస్తాయో కనుక్కోవడానికి ఫార్ములా, ద ఫార్ములా ఆఫ్ ది నంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఫర్ ఏ సెట్ విత్ ఎన్ ఎలిమెంట్స్ ఈస్ 2 power of n. 2 ఇక్కడ చూడండి ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి 1 2 3 3 చేయండి. 2 క్యూబ్ అంటే ఏంటి 2 ఇంటూ 2 ఇంటూ 2 2 2 జా 4 4 2 జా 8 కదా. 1 2 3 4 5 6 7 8 మొత్తం 8 వచ్చినాయా. అంటే సింపుల్ గా ఫార్ములా చేసేసి చెప్తున్నాం అనమాట. ఎప్పటికైనా గుర్తు పెట్టుకోండి, మనకి ఎన్ని ఒక సెట్ కి ఎన్ని సబ్సెట్స్ వస్తాయో కనుక్కోవాలంటే 2 power of అందులోని ఎలిమెంట్స్ అన్ని ఎంచి పవర్ చేయండి, ఖచ్చితంగా దాంట్లో ఎన్ని సబ్సెట్స్ వస్తాయో తెలుస్తుంది. ఓకే క్లియర్ గైస్, అర్థమైంది కదా. సబ్సెట్స్ అంటే ఇవి. ఇప్పుడు ఆ సబ్సెట్స్ ని బేస్ చేసుకొని ఇక్కడ మన క్వశ్చన్ ఇవ్వడం జరిగింది, వాటిని ఆన్సర్ చేయాలి. ఓకే స్టూడెంట్స్ అర్థమైంది కదా. మరి ఇంకా ప్రాబ్లం అయితే వెళ్ళిపోదాం. ఓకే ఇక్కడ చూడండి, ఫస్ట్ సెట్ ఏ యాజ్ 12 ఎలిమెంట్స్, ఫైండ్ ద నంబర్ ఆఫ్ సబ్సెట్స్. అంటే ఇప్పుడు ఫైండ్ ద నంబర్ ఆఫ్ సబ్సెట్స్, ఫస్ట్ ఈ మొత్తం 4 క్వశ్చన్లు ఉన్నాయి. ఫస్ట్ ఇది చూద్దాం. ఓకే సొల్యూషన్, ద నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ సెట్ ఏ మొత్తం ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి మనకి 12 ఉన్నాయి కదా. ఓకే
తర్వాత టోటల్ నంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ ఏ ఫార్మ్డ్. ఇక్కడ చూడండి నేను ఏం చెప్పాను ఫార్ములా, ఒక ఈ సెట్ కి ఎన్ని సబ్సెట్స్ వస్తాయి కనుక్కోవాలంటే ఏంది 2 పవర్ ఆఫ్ n. ఏంటంటే ఏంది నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. ఇక చూడండి నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అనమాట. అంటే 2 పవర్ ఆఫ్, ఇక్కడ చూడండి 2 ఫార్ములా ఇది చూడండి, దాని పక్కన ఇది రాసుకోండి 2 పవర్ ఆఫ్ n. n అంటే ఎంత, మనకి ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి ఆ సెట్ లో, మనకి 12 ఎలిమెంట్స్ అని క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, ఏ సెట్ లో 12 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఓకే, అంటే 12 పవర్ ఆఫ్ 2. అంటే ఇప్పుడు వీటికి ఆన్సర్ అనేది చేయాలి. మరి ఇది ఎలా చేయాలంటే ఏం లేదు, 2 ని ఏంది దానికి అర్థం, 2 పవర్ ఆఫ్ 12 అంటే 2 ని 12 టైమ్స్ ఇంటూ చేయాలని అర్థం. అంటే ఏం చేద్దాం మరి, 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ ఒక 6 సార్లు రాసుకుందాం. తర్వాత మళ్ళీ ఇంటూ 6 కొడితే మళ్ళీ ఇంకొక 6 12 అవుతుంది. కాబట్టి మొత్తం ఒక 6 కనుక్కుందాం. 2 2 జా 4, 4 2 జా 8, 8 2 జా 16, 16 2 జా 32, 32 2 జా ఎంత 64 అనమాట కదా. చూడండి 2 2 జా 4, ఇదంతా ఇంటూ చేస్తే 64 అనేది వస్తుంది. మనం ఇప్పుడు ఆరిటికి మాత్రమే కనుక్కున్నాం, ఇంకొక ఆరిటి కనుక్కోవాలి కాబట్టి ఇంకొక ఆరిటి కూడా ఏమవుతుంది 64 అవుతుంది. మొత్తం ఇంటూ చేద్దాం. 4 4 జా 16, 6 4 జా 24, 25, మళ్ళా 6 4 జా 24, తర్వాత 6 6 జా 36, 36 37 38. ఓకే, 6 9 8 ఒక 10 ఎంత వచ్చింది 4000. చూడండి మొత్తం ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి అందులో 4906 సబ్జెక్ట్స్ అనేవి ఉండే ఆ 12 ఎలిమెంట్స్ తో. ఇందాక నేను సపరేట్ రాశాను కదా, ఆ 12 ఎలిమెంట్స్ ని అలా మనం సపరేట్ గా ఒకటి వచ్చేటివి, 2 వచ్చేటివి, 3 వచ్చేటివి, 4 వచ్చేటివి అట్లా రాసుకుంటూ వెళ్తే 4096 సబ్జెక్ట్స్ అనేవి ఉండే. ఓకే క్లియర్, వీటికి అయిపోయింది వాళ్ళు చెప్పిన క్వశ్చన్ కి. ఇగో ఇక్కడ చూడండి సెట్ ఏ 12 ఎలిమెంట్స్ ఉండే, ఫైండ్ ద నంబర్ ఆఫ్ సబ్సెట్స్. ఎన్ని సబ్సెట్స్ ఉండే కనుక్కున్న ఫార్ములా ఉపయోగించి. ఏ ఫార్ములా 2 పవర్ ఆఫ్ n. ఇందాక ఎగ్జాంపుల్ చెప్పాను కదా, అందుకే ఎగ్జాంపుల్ చెప్పినాయి. మరి ఇప్పుడు చూడండి 4 ఎలిమెంట్స్. ఇప్పుడు 4 ఎలిమెంట్స్ కి మాత్రమే ఎన్ని సబ్సెట్స్ వస్తాయో కనుక్కోమంటున్నారు. అర్థమవుతుందా? ఇప్పుడు చూడండి, అంటే ఇక్కడ మనం కాంబినేషన్ అనేది మాట్లాడుతాం. ఎందుకు కాంబినేషన్ అంటే ఇందాక సెట్ మీరు రాసినప్పుడు ఎగ్జాంపుల్ రాసుకెళ్ళారు కదా, అందులో 1 2 2 1 రాలేదు, ఒకటే వచ్చింది 1 2 వచ్చింది. రెండు ఎలిమెంట్స్ రాస్తున్నప్పుడు 1 2 వచ్చింది, 1 3 వచ్చింది, మళ్ళీ 3 1 2 1 రాలేదు. అంటే 2 1 1 2 2 1 వస్తే మనకి పర్ముటేషన్ అవుతుంది. అది ఏదన్నా ఒక్కసారి మనకి వచ్చింది అనుకో, అది కాంబినేషన్ అవుతుంది. సో ఆర్డర్ డస్ నాట్ మ్యాటర్ అన్నమాట. అంటే మనకి ఇక్కడ ఆర్డర్ అనేది ఇంపార్టెంట్ కాదు కాంబినేషన్ లో. అక్కడ మనం ఇందాక సబ్సెట్స్ రాసినప్పుడు 1 2 వచ్చింది, 1 3 వచ్చింది, మళ్ళీ 3 1 2 1 రాలేదు. కాబట్టి ఇక్కడ మనం కాంబినేషన్ అనేది మాట్లాడుతాం. ఇప్పుడు కాంబినేషన్ అంటే ఎంచుకుంటాం కదా. మనం ఇప్పుడు ఏంటంటే ఆ 12 ఎలిమెంట్స్ అంటే ఆ సెట్ లో ఉన్న, ఇక్కడ చూడండి 1 2 3 4 5 6 7 8 9 10 11 12. అంటే ఈ 12 ఎలిమెంట్స్ లో ఏమన్నా 4 తీసుకుంటే ఎన్ని సబ్సెట్స్ అవుతాయి అనేది క్వశ్చన్ అనమాట. ఓకే, ఇక్కడ చూడండి సొల్యూషన్ నెంబర్ 1 ఇది 4 ఎలిమెంట్స్. We choose 4 ఎలిమెంట్స్ ఫ్రమ్ మొత్తం ఎందులో నుంచి ఆ 12లో నుంచి. ఇగో ఈ 12లో నుంచి ఏమన్నా 4టికి ఎన్ని సబ్సెట్స్ వస్తాయి అంటే ఫ్రమ్ 12. ఓకే, అంటే ఇప్పుడు చూడండి ఎన్ని వాల్యూ ఎంత టోటల్ మనకి 12. మనం ఎన్ని చేయాలి ఇప్పుడు, ఎన్ని ఎంచుకోవాలి 4 ఎలిమెంట్స్ మాత్రమే కాబట్టి 6. ఓకే, ఇంకా ఫార్ములా ఉపయోగించేద్దామా, ఏంది C12 R ఈక్వల్ టు ఫార్ములా అప్లై చేద్దామా. n ఫ్యాక్టోరియల్ అంటే 12 ఫ్యాక్టోరియల్ బై r ఫ్యాక్టోరియల్ అంటే 4 ఫ్యాక్టోరియల్, 12 మైనస్ 4 ఫ్యాక్టోరియల్. ఫార్ములా ప్రకారం అప్లై చేసింది చూడండి. ఇప్పుడు క్యాలిక్యులేషన్ చేద్దాం. 12 ఫ్యాక్టోరియల్ బై 4 ఫ్యాక్టోరియల్, 12 ఒకళ్ళ 4 పోతే 8 ఫ్యాక్టోరియల్ కదా. ఇప్పుడు 12 ఫ్యాక్టోరియల్ ని 8 ఫ్యాక్టోరియల్ వరకు రాసుకుందాం. 12 ఇంటూ 11 ఇంటూ 10 ఇంటూ 9 ఇంటూ 8 ఫ్యాక్టోరియల్ బై 4 ఫ్యాక్టోరియల్. 4 ఫ్యాక్టోరియల్ ఏమని రాసుకోవచ్చు, 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 ఇంటూ 8 ఫ్యాక్టోరియల్. 8 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ చేద్దాం. తెలుసు కదా, ఇంకా ప్రాబ్లమ్స్ ఇన్నట్టు చేస్తాం మనం. ఇంకా ఇక్కడ క్యాలిక్యులేషన్ చేద్దామా. 2 1 జా 2 5 జా 10, మళ్ళీ తర్వాత ఇక్కడ చూడండి 3 1 జా 3 4 జా 12, మళ్ళీ ఈ 4 క్యాన్సిల్ చేద్దాం. డినామినేటర్ లో మనకి ఏం మిగిలిన గమనించినారా, అంటే ఏం మిగిలింది 11 ఇంటూ 5 ఇంటూ 9 అనేది మిగిలింది. ఓకే, ఇవన్నీ ఇంటూ చేద్దామా. ఇంకా 11 5 జా 55,
55 into 9 కదా, 9 5 జా 45, 9 5 జా 45, 45 ఒక 9 వచ్చింది 495 అనే టర్మ్స్ సబ్సెట్స్ అనేటివి వస్తాయి అనమాట. మనం 12 ఏమన్నా 4 తీసుకొని చేసామనుకోండి, సబ్సెట్స్ మనం అరేంజ్ చేసుకుంటే వెళ్ళామనుకోండి, ఇందాక ఎగ్జాంపుల్ చెప్పాను కదా, అలా చేసుకుంటూ వెళ్తే 495 ఎలిమెంట్స్ అనేటివి సబ్సెట్స్ అనేటివి మనకి రావడం జరుగుతుంది. అర్థమైంది స్టూడెంట్స్? ఓకే స్టూడెంట్స్, మళ్ళా రెండోది ఓకే, ఇక్కడ అట్లీస్ట్ 3 ఎలిమెంట్స్. అట్లీస్ట్ 3 ఎలిమెంట్స్ అంటే ఏంటి? కనీసం ఇక్కడ చూడండి 3 లేదా అంతకంటే ఎక్కువగా, 3 లేదా ఇక్కడ చూడండి 3 లేదా అంతకంటే ఎక్కువగా. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ గమనిస్తే మనకి 3 లేదా 3 కంటే ఎక్కువగా అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఎన్ని ఎలిమెంట్స్ వస్తాయో కనుక్కోమంటున్నారు. అర్థమవుతుందా? అంటే ఎన్ని సబ్సెట్స్ వస్తాయో కనుక్కోమంటున్నారు. అట్లీస్ట్ 3 ఎలిమెంట్స్ అంటే 3 లేదా అంతకంటే ఎక్కువగా, 3 నుంచి ఏంటి బాగును, 3 నుంచి అంతకంటే ఎక్కువగా ఉన్న నంబర్లు, అంతకంటే ఎక్కువ అంటే 12 వరకు కదా, 12 వరకే కదా మనకి ఇక్కడ సబ్సెట్స్ ఎలిమెంట్స్ అనేవి ఉన్నాయి. అంతకంటే ఎక్కువగా ఉన్న వాటికి సబ్సెట్స్ ఎన్ని వస్తాయి అనేది క్వశ్చన్ అన్నమాట. మరి దీన్ని ఎలా చేయాలి? అట్లీస్ట్ 3 అన్నారు కదా. ఇప్పుడు బాగా గమనియండి, నేను ఏం చేస్తానంటే టోటల్లో నుంచి, బాగా వినండి, టోటల్లో నుంచి ఇవి తీసేస్తాను అనమాట. అప్పుడు ఏమొస్తాయి? ఇవి వస్తాయి మనకు ఆన్సర్. ఇప్పుడు బాగా వినండి, నేను చెప్తున్నది టోటల్ ఎలిమెంట్స్ లో నుంచి, బాగా వినండి, టోటల్ సబ్సెట్స్ లో నుంచి వీటిని మాత్రం తీసేద్దాం. అప్పుడు ఏమొస్తుంది? మిగిలినవి వస్తుంది. మనకు కావాల్సినవి ఇవి కదా. అంటే అట్లీస్ట్ 3 ఈక్వల్ టు టోటల్ మైనస్ రిమైనింగ్. మనకి ఏం మిగిలినవి? 1 2 మిగిలినాయి కదా, ఇంకా ఎంటీ సెట్ కూడా ఉంటుంది, మొత్తం వాటిని తీసేస్తాం అనమాట. అప్పుడు అట్లీస్ట్ 3 సబ్సెట్స్ అనేటివి మనకి రావడం జరుగుతుంది. అర్థమైంది స్టూడెంట్స్? ఓకే, ఇక్కడ చూడండి ఫార్ములా వస్తుందండి. టోటల్ ఏంది? అట్లీస్ట్ 3 ఎలిమెంట్స్ ఈక్వల్ టు టోటల్ సబ్సెట్స్ మైనస్ సబ్సెట్స్ లెస్ దాన్ 3 ఎలిమెంట్స్. ఎందుకు 3 రాశానో చెప్తాను. ఇక్కడ 3 కంటే తక్కువ కదా, మరి 3 ఎందుకు రాశారో చెప్తాను. ఇప్పుడు చూడండి, బాగా వినండి, అర్థమైంది కదా. టోటల్ అట్లీస్ట్ 3 ఎలిమెంట్స్ కావాలి. 3 ఎలిమెంట్స్ అంటే ఏంటి? మనకి 3 నుంచి అంతకంటే ఎక్కువగా ఉన్న ఎలిమెంట్స్ కి సబ్సెట్స్ ఎన్ని వస్తాయి అనేది కనుక్కోమంటున్నారు ఇక్కడ. అది క్వశ్చన్. కానీ ఇక్కడ గమనిస్తే మన ఫార్ములా ఏంది? టోటల్ సబ్సెట్స్ లో నుంచి, అన్ని సబ్సెట్స్ లో నుంచి ఇవి తీసేస్తాం అనమాట. అప్పుడు మిగిలినవి వస్తాయి. మనకు మిగిలినవే కావాల్సింది. కాబట్టి ఇక్కడ టోటల్ సబ్సెట్స్ కదా ఫార్ములా. టోటల్ సబ్సెట్స్ ఏమొచ్చినాయి మనకి? ఇప్పుడు చూడండి, టోటల్ సబ్సెట్స్ ఏమొచ్చినాయి మనకి? టోటల్ నంబర్ ఆఫ్ సబ్సెట్స్ 4096 కదా, మైనస్ మిగిలినవి ఏమేమి మిగిలినాయి? ఇక్కడ చూడండి 12 ఎన్ని ఏమవుతుంది? 12C0 ప్లస్ 12C1 12C2. చూడండి మనకేంటి? 3 కంటే ఎక్కువగా ఉన్న ఎలిమెంట్స్ కి సబ్సెట్స్ ఎన్ని వస్తాయో కనుక్కోవాలి. నేనేం చేస్తున్నాను? ఆ టోటల్ లో నుంచి ఫస్ట్ ఎలిమెంట్, సెకండ్ ఎలిమెంట్, థర్డ్ ఎలిమెంట్ ని ఈ మొత్తం టోటల్ లో నుంచి తీసేస్తున్నాను. అవును, ఇక్కడ 0 ఎందుకు వచ్చింది? ఇక్కడ మీరు 0 రాయలేదు కదా, అదే గమనించాలి. అక్కడ మీరు గమనిస్తే నేను ఏం చెప్పాను? ఎవ్రీ సెట్ లో ఒక సబ్సెట్ అనేది ఉంటుంది కదా, మరి ఆ సబ్సెట్ ని కూడా తీసేసేయాలి కదా. అందుకే ఈ సబ్సెట్ అంటే మనకి 0 అవుతుంది. అర్థమైందా? నేను ఏం చెప్తున్నాను? మొత్తం మనకి 8 వచ్చినాయి, ఇందాక 7 రాసుకున్నాం. 7 రాసుకుంటే ఒకటి ఎంటీ సెట్ పెట్టినాను. ఆ ఎంటీ సెట్ ని కూడా మనం ఈ మిగిలిన దాంట్లో నుంచి తీసేసేయాలి. అప్పుడే 3 కంటే ఎక్కువగా ఉన్న ఎలిమెంట్స్ సబ్సెట్స్ అనేవి మనకు రావడం జరుగుతుంది. ఓకే స్టూడెంట్స్, 4096 ఇదంతా ఇంకా చెయ్యాలి. దీనికి ఇదిగో ఈ ఫార్ములా అనేది ఉపయోగిస్తే మనకి 1 + 12 + 66. ఏం బ్రదర్ డైరెక్ట్ రాశారంటే ఇంకా చాలా టైం పడుతుంది, ఇలా అప్లై చేసుకుంటూ వెళ్తే. ఇగో ఈ ఫార్ములా, ఇది N వాల్యూ, ఇది C వాల్యూ, ఇది R వాల్యూ. దీంట్లో మొత్తం ఈ కాంబినేషన్ ఫార్ములాలు ఉపయోగిస్తే మనకు ఆన్సర్ 1 వస్తుంది. దీన్ని ఉపయోగిస్తే 12 వస్తుంది. దీన్ని ఫార్ములా ప్రకారం అప్లై చేస్తే 66 వస్తుంది. ఓకే, ఇప్పుడు చూడండి 496 మైనస్ కలపండి. 66 12 1 6 7 8 9 7 ఎంత? 79. ఓకే, మళ్ళీ 4096 లో కల్లా 79 తీసేసేయండి. అప్పుడు తెచ్చుకుంటాం 16 లో 9 పోతే ఇక్కడ 1, ఇక్కడ 6 7, తర్వాత ఇక్కడ 8 మిగులుతుంది. 8లో 1 0 4 అంటే 4017 ఎలిమెంట్స్ అనేటివి, అంటే 3 నుంచి
అంటే 3 నుంచి ఉన్న అంటే లాస్ట్ 12 ఎలిమెంట్స్ వరకు మనం సబ్సెట్లు గాని చేస్తే 4000 చూడండి 4017 సబ్సెట్స్ అనేటివి రావడం జరుగుతుంది మనకి. అర్థమైందా? ఓకే, ఇప్పుడు థర్డ్ది మళ్ళా మూడోది. ఇక్కడ చూడండి మూడోది ఏముంది, అట్మోస్ట్ 3 ఎలిమెంట్స్ అంటే ఏంటి, కనీసం 3 ఎలిమెంట్స్ కంటే 3 లేదా అంతకంటే తక్కువగా, 3 కంటే తక్కువగా అంటే 3 ఇక్కడ చూడండి 3 కంటే తక్కువగా ఉన్న ఎలిమెంట్స్ కి సబ్సెట్స్ ఎన్ని వస్తాయి. ఇప్పుడు ఇవన్నీ మర్చిపోండి, అంటే ఇవి మాత్రమే 3 వరకు మాత్రమే కనుక్కోవాలి. చూడండి A ఈక్వల్ టు 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఓకే, ఇందాకేం చేస్తాం, 3 కంటే ఎక్కువ ఉన్న వాటికన్నిటికీ కనుక్కున్నాం, మొత్తం కనుక్కున్నాం. టోటల్ నుంచి ఇగో ఇవి మాత్రమే తీసాను, అందులో ఉన్న ఎంటీ సెట్ కూడా క్యాలిక్యులేట్ చేసి మొత్తం తీసేసాం. ఇప్పుడు ఏంటంటే ఇగో ఇక్కడ ఏముంది, 3 ఎలిమెంట్స్ కంటే లేదా అంతకంటే తక్కువగా, 3 కంటే తక్కువ ఇక్కడ చూడండి ఏమేముంది, 3 2 1 0 కూడా తీసుకొని మొత్తం అంటే ఎంటీ సెట్ తో సహా తీసుకొని క్యాలిక్యులేట్ చేస్తాం. ఏముంది, అట్ మోస్ట్ 3 చూడండి 3 ఎలిమెంట్స్ కాబట్టి 3 కూడా తీసుకుంటాం అన్నమాట మనం. ఓకే, దాని ఫార్మ్ ఏమవుతుంది, మొత్తం 12 0 ఎంటీ సెట్, 12 C1 ఫస్ట్ ఎలిమెంట్, 12 C2 సెకండ్ ఎలిమెంట్, 12 C3. ఓకే, మనకి వీటి ఆన్సర్ చూడండి, 0 ఏమొచ్చింది 12 0ది 1, 12 C1 ఇది ఏమొచ్చింది 12, 12 C2 ది ఏమొచ్చింది 66, 12 ఇక్కడ చూడండి ఎలా అప్లై చేయాలో చెప్తా చూడండి. 12 ఫ్యాక్టోరియల్ బై R 3 ఫ్యాక్టోరియల్ 12 మైనస్ 3 ఫ్యాక్టోరియల్. 12 ఫ్యాక్టోరియల్ అంటే 12 క్యాలిక్యులేషన్ చేద్దాం. 12 ఫ్యాక్టోరియల్ 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 12 ఒకళ్ళ 3 పోతే ఎంత ఉంటుంది మనకి 9 ఫ్యాక్టోరియల్ కదా. క్యాలిక్యులేషన్ చేయండి, 12 ఇంటూ 11 ఇంటూ 10 ఇంటూ 9 ఫ్యాక్టోరియల్ బై 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 ఇంటూ 2 ఇంటూ 1 ఇంటూ 9 ఫ్యాక్టోరియల్. 9 ఫ్యాక్టోరియల్ క్యాన్సల్. ఇక్కడ చూడండి 2 1 జా 2 5 జా 3 1 జా 3 4 జా ఏం మిగిలింది 44 ఇంటూ 5 మిగిలింది. 5 4 జా 20, 5 4 జా 20 22 అంటే ఎంత వచ్చింది 220 వచ్చింది. ఇవన్నీ కలిపేయండి, 220 66 ఇక్కడ వరకు కలిపితే ఇక్కడ 79 వరకు వచ్చింది కదా. ఈ 3 కలిపితే ఎంత వచ్చింది 79. మళ్ళీ ఒక 220 కలపండి, 9 7 8 9 ఎంత 299. మొత్తం ఎంత వచ్చింది 299 ఉన్నాయి అనమాట. అంటే 3 నుంచి అంతకంటే తక్కువగా మనము ఉన్న ఎలిమెంట్స్ కి సబ్సెట్స్ గాన కనుక్కుంటే 299 సబ్సెట్స్ అనేవి రావడం జరుగుతుంది అనమాట. ఓకే స్టూడెంట్స్, నోట్ డౌన్. ఓకే స్టూడెంట్స్, థర్డ్ క్వశ్చన్ అనమాట. ఇక్కడ చూడండి, there are 8 railway stations along the railway line. In how many ఇక్కడ చూడండి, in how way can a train be stopped at 3 of these stations such that no 2 of them are consecutive? అంటే క్వశ్చన్ ఏదో చెప్తాను, ఒక స్టెప్ బై స్టెప్ గా అర్థం చేసుకోండి, దాన్ని ఎలా చేయాలి సింపుల్ గానే చెప్తాను. ఓకే, ఇది చేయడానికి రెండు విధాలుగా ఉంటాయి, కానీ ఒక ఫార్ములాతోనే నేను ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఓకే, దేర్ ఆర్ 8 రైల్వే స్టేషన్స్. ఎన్ని రైల్వే స్టేషన్స్ ఉన్నాయి? 8 ఉన్నాయి. అలాంగ్ ద రైల్వే లైన్ పక్కన మొత్తం ఎన్ని ఉన్నాయి మనకి 8 రైల్వే స్టేషన్స్ ఉన్నాయి. ఓకే, క్లియర్, ఇది వరకు అర్థమైంది కదా. నెక్స్ట్, in how ఇక్కడ చూడండి, in how way can a train be stopped at 3 అంటే ఈ 8 రైల్వే స్టేషన్స్ ఉన్నాయి కదా, ట్రైన్ మాత్రం 3 చోట్ల మాత్రమే ఆగాలంట. అంటే మనకు సింపుల్ గా తెలుసు, దానికి ఫార్ములా ఏమవుతుంది, మొత్తం ఎన్ని ఉన్నాయి 12. ఇప్పుడు ఎన్ని చోట్ల ఆగాలి, ఓన్లీ 3 చోట మాత్రమే ఆడాలి, అంటే 3 సరిపోతుంది. ఇలా కనుక్కోవచ్చు, కానీ అలా కనుక్కోకూడదని మనకు ఒక కండిషన్ అనేది చెప్పడం జరుగుతుంది. అర్థమైందా? ఈ 8 రైల్వే స్టేషన్స్ ఉన్నాయి. ఈ 8 రైల్వే స్టేషన్లు ఏవో 3 స్టేషన్లో మాత్రమే రైలు ఆగాలి. ఓకే, ఈ 8 స్టేషన్లో ఏవో 3 స్టేషన్ల కాడ మాత్రమే ట్రైన్ ఆగాలి. ఓకే, క్లియర్. కానీ మనకు ఒక కండిషన్ చెప్తున్నారు కదా, దిస్ స్టేషన్ సచ్ దట్ నో 2 ఆర్ కాన్సిక్యూటివ్. ఇక్కడ బాగా గమనియండి, ఇక్కడ ఇప్పుడే ఈ క్వశ్చన్ అర్థం అవ్వాలంటే ఇక్కడనే మెయిన్ పాయింట్. అంటే ఒకవేళ ఏం చెప్పాను, 8 స్టేషన్లో ట్రైన్ 3 చోట్ల ఆగాలి. కానీ ఎలా ఆగాలంటే తెలుసా, ఇక్కడ ఆగిందనుకో ట్రైన్, ఇక్కడ ఆగకూడదు. అంటే ఇక్కడ చూడండి, ఇగో ట్రైన్ ఇక్కడ ఆగిందనుకో, ఇక్కడ స్టేషన్ అనేది గ్యాప్ అనేది ఉండాలి. మళ్ళీ ఒకవేళ ఇక్కడ ఆగిందనుకో, ఇక్కడ గ్యాప్ అనేది ఉండాలి. అంటే ఇంకా ఆగకూడదు అనమాట.
అంటే ఇప్పుడు ఈ స్టేషన్ లో ఆగింది అనుకో, నెక్స్ట్ స్టేషన్ లో అటు నెక్స్ట్ స్టేషన్ లో ఆగకూడదు. ఒకవేళ ఇక్కడ ఆగింది అనుకో, ఇక్కడ గ్యాప్ అనేది ఉంటుంది. ఒకవేళ ఇక్కడ ఆగింది అనుకో, ఇక్కడ గ్యాప్. అంటే ఇప్పుడు ఇక్కడ ఆగిన చోట తర్వాత నెక్స్ట్ స్టేషన్ లో ఆగకూడదు, మళ్ళీ తర్వాత స్టేషన్ లో ఆగాలన్నమాట. అర్థమైందా? అలా 3 చోట్ల మాత్రమే ఆగాలి. అలాగైతే మరి ఎన్ని మార్గాలు ఉంటాయి ఇలా వెళ్తూ అలా గ్యాప్ వస్తూ ఉంటే అనేది క్వశ్చన్ అన్నమాట. అర్థమైందా? మరి ఎలా సాల్వ్ చేయాలి? అసలు ఇక్కడ చూడండి, నో టు కాన్సిక్యూటివ్ అంటే ఏంటి? మనకి కాన్సిక్యూటివ్ అంటే తెలుసా? ఫిక్స్డ్ నంబర్ ఎక్స్, x+1, x+2, x+3, x+4. ఇది 10th క్లాస్ లో విన్నాము మనము. ఇది సెట్స్ లో కానీ రిలేషన్ అండ్ ఫంక్షన్స్ లో కూడా వాడినాము ఒకసారి మనం. ఫిక్స్డ్ కాన్సిక్యూటివ్ అంటే ఒక ఫిక్స్డ్ నంబర్ అనేది యాడ్ అవుతుంది. కానీ ఇక్కడ నో టు కాన్సిక్యూటివ్ అంటే ఏ 2 ఎంపికలు పక్క పక్కన ఉండకూడదు. అదే చెప్పాను కదా, ట్రైన్ ఇక్కడ ఆగిందనుకో, ఇక్కడ గ్యాప్ అనేది ఉండాలి. ఓకే, ఒకవేళ మళ్ళీ ఇక్కడ ఆగిందనుకో, ఇక్కడ ఆగకూడదు ట్రైన్, మళ్ళీ ఇక్కడ ఆగకూడదు. ఓకే, నెక్స్ట్ మళ్ళా 6 లో. అర్థమైందా? ఇలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు సింపుల్ గా చెప్తాను చూడండి. S1, S3, S5 చూడండి. అంటే 8 స్టేషన్లు 3 చోట్ల మాత్రమే ఆగాలని మనకి క్వశ్చన్ చెప్పడం జరిగింది కదా. అయిపోయింది. అంటే ఇక్కడ చూడండి, 2లో ఆగట్లేదు, 4లో ఆగట్లేదు. చూడండి, ఇక్కడ అవుతుంది, మళ్ళీ ఇక్కడ. ఇలా ఒక్క స్టేషన్ కాడ ఆగిన తర్వాత మళ్ళీ గ్యాప్ అనేది ఉండాలి, మళ్ళీ తర్వాత స్టేషన్ లాగాలి, మళ్ళా గ్యాప్ ఉండాలి, తర్వాత స్టేషన్ లాగాలి. ఇలా 8 స్టేషన్లు అలా 3 చోట్ల మాత్రమే ఆగాలి. మరి మరి ఎన్ని మార్గాలు ఉంటాయి అనేది క్వశ్చన్ అన్నమాట ఇప్పుడు. ఓకే, క్లియర్? మరి దానికి ఒక చూడండి, ఉండకూడదు లేదా మధ్యలో కనీసం ఒక గ్యాప్ అనేది ఉండాలి. దీన్నే నో టు కాన్సిక్యూటివ్ అని మాట్లాడతాం అనమాట. నో టు కాన్సిక్యూటివ్ ఉన్నప్పుడు మనకి పర్ముటేషన్ అండ్ కాంబినేషన్ లో మనకి ఒక ఫార్ములా అనేది ఉంది. ఇది n-r+1 CR అని. ఓకే, ఇక్కడ చూడండి సొల్యూషన్. టోటల్ స్టేషన్స్ మొత్తం ఎన్ని స్టేషన్స్ ఉన్నాయి మనకి? 8. ఇది n అవుతుంది కదా. ఓకే, స్టేషన్స్ వేర్ ద ట్రైన్ స్టాప్స్ ఈక్వల్ టు ఎన్ని చోట్ల ఆగాలి? 8 స్టేషన్లో మనకి 3 చోట్ల మాత్రమే ఆగాలి. కానీ ఎలా ఆగాలి? ఆ 3 చోట్ల ఒక స్టేషన్ ఉన్న చోట మళ్ళీ నెక్స్ట్ స్టేషన్ ఆగకూడదు, తర్వాత అట్లా నెక్స్ట్ స్టేషన్ ఆగాలి, మళ్ళీ గ్యాప్ ఉండాలి, మళ్ళీ తర్వాత స్టేషన్ ఆగాలి. అంటే ఒక స్టేషన్ ఉండాలి, ఒక స్టేషన్ గ్యాప్ ఇవ్వాలి, మళ్ళీ ఇంకో స్టేషన్ ఆగాలి. అలా 3 చోట్ల మాత్రమే ఆగాలి ఆ 8. అలాగైతే మరి ఎన్ని మార్గాలు ఉంటాయి అనేది క్వశ్చన్ అనమాట. ఫార్ములా చెప్పాను కదా, ఏంది? n-r+1 CR. ఓకే, మరి సబ్స్టిట్యూషన్ చేద్దామా? n ఎంత మనకి? ఇది r కదా. ఓకే, n ఎంత? 8 - 3 + 1 CR ఎంత మనకి? 3. ఓకే, 8 లో ఇక్కడ 8 లో కల్లా 3 పోతే 8 లో కల్లా 3 పోతే ఏముంటుంది? 5 + 1 కదా, C3. ఓకే, 5 ఒక ప్లస్ ఎంత? 6 అంటే ఇప్పుడు దీన్ని కాంబినేషన్ ఫార్ములా అనేది ఉపయోగిద్దాం. ఇంకా ఏంది? NCR = n ఫ్యాక్టోరియల్ బై r ఫ్యాక్టోరియల్ n-r ఫ్యాక్టోరియల్. n ఫ్యాక్టోరియల్ అంటే ఇది 6 కదా, 6 ఫ్యాక్టోరియల్ బై r ఫ్యాక్టోరియల్ అంటే 3 ఫ్యాక్టోరియల్. కంపేర్ చేసుకోండి. ఓకే, n ఎంత? 6 - r ఎంత? 3 ఫ్యాక్టోరియల్. 6 ఫ్యాక్టోరియల్ అంటే 6 × 5 × 4 × లేకుంటే సింపుల్ గా వేసేద్దాం 6 ఫ్యాక్టోరియల్ బై 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 × 2 × 1. 6 లో కల్లా 3 పోతే 3 ఫ్యాక్టోరియల్ కదా. చూడండి 3 ఫ్యాక్టోరియల్ అంటే ఏం రాసాం? 3 × 2 × 1. 6 లో కల్లా 3 పోతే 3 ఫ్యాక్టోరియల్ కదా. ఇక్కడ చూడండి 6 ఫ్యాక్టోరియల్ ఏమని రాయొచ్చు? 6 × 5 × 4 × 3 ఫ్యాక్టోరియల్ అని రాయొచ్చు బై 3 × 2 × 1 × 3 ఫ్యాక్టోరియల్. ఇంకో 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 × 1. మళ్ళా ఇది కూడా అంతే, సేమ్ క్యాన్సిల్ అవ్వడం కోసం అలా సగమే రాసుకుంటాం. 2 1 జా 2 2 జా 3 1 జా 3 2 జా డినామినేటర్ ఏం మిగిలేవు కాబట్టి 2 × 5 × 2. ఇక్కడ చూడండి 2 5 జా 10 10 2 జా 20. అంటే మొత్తము అలా ఒక స్టేషన్ ఆగిపో. ఇప్పుడు చూడండి సింపుల్ గా మీకు అర్థమైంది. 20 మార్గాలు అనేవి ఉన్నాయి. ఇదే ఆన్సర్ ఫైనల్ అయిపోయింది. 20 మార్గాలు అనేది ఉంది. ఎలాగా? ఇప్పుడు ఒక స్టేషన్ ఆగిన ఇక్కడ చూడండి, ఇక్కడ ఆగింది అనుకో, ఇక్కడ గ్యాప్ అనేది ఉంటుంది. ఇది ఒకసారి అట్లా 3 చోట్ల, మళ్ళీ ఇక్కడ ఇది ఒకసారి. లేకపోతే ఇలా ఉండొచ్చేమో చెప్పలేం. ఇగో ఇలా, లేకపోతే ఇంకొక విధంగా కూడా ఉండొచ్చు. ఇక్కడ ఆగింది అనుకో, మళ్ళీ ఇక్కడ ఒక స్టేషన్ గ్యాప్ వస్తుంది కదా. మనకి 8 స్టేషన్లు 3 చోట్ల కదా మరి ఆగాల్సింది. ఇలా ఎన్ని సార్లు వస్తాయంటే 20 మార్గాలు అనేది ఉంటుంది. ఓకే స్టూడెంట్స్, అంతే క్వశ్చన్. ఓకే, నోట్ డౌన్ స్టూడెంట్స్. నెక్స్ట్ 2 ప్రాబ్లమ్స్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకే స్టూడెంట్స్, నోట్ డౌన్.